హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం 2024లో వచ్చిన 'లార్డ్ ఆఫ్ మాన్స్టర్స్' అనే చైనీస్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దేవుడు దయ్యంతో ప్రేమలో పడితే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి? అనేదే స్టోరీ. సో, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్నోడు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్నీ చూడండి. సో, ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక పెళ్లి జరుగుతున్నట్టుగా చూపిస్తారు. ఇంకా డ్రింక్ తాగితే పెళ్ళవుతుందిరా బాబు అనుకునే లోపే ఒక బిచ్చగాడు వచ్చి, బాబు ఇక్కడ చాలా మంది చచ్చిపోతున్నారు, నాకు మెసేజ్ వచ్చింది అంటాడు. అది చూసి పెళ్ళికొడుకు, రేయ్ ఎవర్రా నువ్వు? ఇక్కడ పెళ్ళైతుంటే చావలు. అప్పుడు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావో నీకు తెలుసా? అనే లోపే పెళ్లి కూతురు ఆ బిచ్చగాడిపై అటాక్ చేస్తుంది. బిచ్చగాడు పెళ్లి కూతుర్ని ఒక్కటి పీకి గాల్లో ఎగురుతాడు. గాల్లో ఎగిరి ఒక వైట్ లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనోడు దేవుడు, చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం రాక్షసులు. వాళ్ళు మనుషుల్లాగా బ్రతుకుతూ ఉంటారు. అలా పెళ్లి కూతురు ఒక మనిషిని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. ఆ రాక్షసులందరూ దేవుని పైన అటాక్ చేయడానికి వస్తే ఇంతలో ఒకడు వస్తాడు. వీడే మన హీరో. ఈయన పేరు నిఖిల్. నిఖిల్ అంటే నిఖిల్ కాదు, సరే ఏదో ఉంటుంది, మన హీరో అనుకుందాం. ఈయన నిఖిల్, ఈమె వీళ్ళ ఇద్దరు కలిసి ఇలా ముగ్గురు కలిసి ముందు అందరినీ లేపేస్తారు. ఈ గ్యాప్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకొని బయటికి వెళ్తుంటుంది. మన హీరో గారు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారా అంటాడు. దీంతో పెళ్లి కూతురు మంచిగా కొంచెం అమాయకంగా నటించి, సార్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్, మేము మా పాటికి మేము వెళ్ళి బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పేసి అంటాడు. మనోడు కొంచెం ఆలోచించేసరికి పెళ్లి కూతురు వెంబడే పెద్ద పాములాగా మారి మనల్ని చుట్టుముట్టేస్తుంది అనమాట. చుట్టుముట్టేసి, నా కొడక మేము మా పాటికి మేము బతుకుతుంటే ఎవర్రా నువ్వు అని చెప్పేసి అంటది. ఇంతలో మన గురువుగాడు వచ్చేసి దాని తల నరికేస్తాడు. చెప్తాడు, అరే దానిలోకి జాలి దయ ఉండదు, నువ్వు ఎట్లా ఆలోచించుకొస్తున్నావు అంటే నేను లేపి పడేస్తుంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఇది చూసిన అమర ప్రేమికుడు పెళ్లి కొడుకు ఇంత చూసి కూడా, ఏ నువ్వు లేదు నేను బతకలేను, నేను కూడా చచ్చిపోతా అని చెప్పి పడుచుకొని చచ్చిపోతాడు. అప్పుడు మన హీరో గురుగారిని అడుగుతాడు అనమాట. గురుగారు ఏంది ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం, ఎందుకు చేస్తున్నాం అంటే, దాని పొట్టలో చీల్చి ఒక అద్దం ముక్క తీస్తాడనమాట. ఆ అద్దం ముక్క తీసి ఆ అద్దం ముక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ మొత్తం ఇదొక పీస్ అనమాట. మిగిలిన పీసులు కూడా ఒక్కొక్కతోనే ఉంటాయి. ఈ అద్దం ముక్కలో ఒక అసుర రాజు ఉంటాడు కదా, ఆ అసుర రాజు ఆత్మ ఉండి ఉంటుంది. అలా ఆ అసురరాజుకి దీనికి యుద్ధం జరిగినప్పుడు దయాల దయాల రాజు చనిపోయి ఒక ప్లేస్లో పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు ఇవన్నీ ఒక్కొక్క ముక్కలు ఒక్కొక్క దగ్గర పడిపోయి ఉంటాయి. ప్లస్ ఆ దయాల రాజు అక్కడే ఉండి ఒక షీల్డ్ లాగా ఏర్పాటు చేసుకొని దయాలు మొత్తం అక్కడే బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట. ఆ షీల్డ్లోకి మళ్ళీ వేరే దయ్యాలు దేవుళ్ళు ఎవరు కూడా రారు, వచ్చినా వాళ్ళ పవర్స్ పనిచేయవు. మిగిలిన ఆత్మలు అన్నీ కూడా అక్కడికి వచ్చి బతుకుతూ ఉంటాయి. ఇలా మళ్ళీ ఆ దేవుడు వచ్చేటప్పుడు కొండ మీద ఉన్న ఒక చెట్టు పూలు పూస్తాయి అనమాట. పూలు పూసి ఇట్లా రాలుతూ ఉంటాయి. అది చూసి మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దేవుడిని మొక్కుంటుంది అనమాట. అబ్బా దేవుడు పిల్ల దయ్యాలన్నమాట. చెప్తున్నా అందరూ దయ్యాలే. అలా పట్టుకొని బెదిరించగానే ఆ పిల్లలు కొంచెం షార్ప్గా ఆలోచించి, ఆహాహా ఏం లేదు, నీకు తాయి తీయడానికి వచ్చాం, ఇది ఇస్తే నీకు లక్కు, నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి హీరోయిన్కి ఇవ్వగానే హీరోయిన్ సరే సరే మీరు వెళ్ళని చెప్పేసి, దేవుడా నా కళలో కాపం నాకు రావాలి, నా దగ్గరే ఉండాలి, నాకు లవ్ స్టోరీ చూపించాలి అంటే అలా అనుకుని మొక్కుకుంటుంటే పైనుంచి ఒక ఉల్కలాగా వచ్చి వీళ్ళ పక్కన ఒక ల్యాండ్ అయింది. కట్ చేస్తే దాంట్లో మన హీరోగాడు ఎందుకు వచ్చాడు, వాళ్ళ డాడీ ఒక మిషన్ మీద పంపించాడుగా అద్దం ముక్క కోసం, ఆ అద్దం ముక్క కోసం ఇక్కడికి వచ్చాడు. హీరోయిన్ మన హీరో గారిని చూడగానే ఫ్లాట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే. అలా చూసి చూడగానే ప్రేమలో పడిపోతుంది. అలా చూసి దగ్గరగా వచ్చి ముద్దు పెట్టుకోబోతుంది, అంతే మన హీరో గారు స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకా మన హీరోయిన్ ఏం చేస్తుంటే వీడిని రూమ్లోకి తీసుకెళ్ళి సేవలు చేస్తూ ఉంటుంది. సేవ చేసి మనోడికి స్పృహ రాగానే స్టోరీ మొత్తం చెప్తుంది అనమాట. ఇదిగో అందగాడ, ఇక్కడ ఇది ఉంటుంది, నేను దయ్యాన్ని, నువ్వు ఇమ్మొట్టలే కదా అని చెప్పేసి, నువ్వు దేవుడివే కదా, నాకు తెలుసు నేను మంచి దయ్యాన్ని, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నీ పవర్స్ పనిచేయవు, ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం స్టోరీ చెప్తా ఉంటుంది అనమాట. అయితే ఇంతలో పిల్లలు వస్తారు. పిల్ల దయ్యాలు వచ్చి, ఏం చేస్తున్నావు అక్కడ, వాడు దేవుడు, నువ్వు దయ్యం, మీ ఇద్దరికి ఎట్లా సెట్ అయ్యింది అనుకుంటున్నావు, నువ్వు ఇంకా ఎందుకు వాడిని ఇక్కడ పెట్టుకున్నావు, పంపించేసేయి, మొత్తం దయ్యానికి దేవుడికి ప్రేమ ఏంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి బాగుతూ ఉంటారు అనమాట పిల్లలు. అయితే మన హీరోయిన్ ఎలా చెప్పినా, లేదు వాడే నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళని బయట నొక్కుతుంది. లోపలికి వెళ్తే హీరో గారు ఉన్నాడు. సరే అని ఎటుపోతాడు అని చూస్తుంటే మనోడు అదే లాకెట్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు అనమాట. మ్యాప్ లాగా పెట్టుకుని వెళ్తూ ఉంటాడు.
వెళ్తే అక్కడ కుక్క ఉంటుంది. కుక్కనే కదా అని చెప్పేసి పట్టుకోనికి పోతాడు. అది కాస్త పట్టుకోగానే పెద్ద మాన్స్టర్ లాగా మారుతుంది. మారి మనోడి మీద అటాక్ చేస్తుంది. ఇంతలో మన ఏం చేసినారా మా ఊరిని అంటాడు. అయితే కత్తి తీసుకుపోతుంటే మనకు హీరోయిన్ వచ్చి నువ్వు అని చెప్పేసి దాని హార్ట్ని పట్టుకుంటుంది. దాని హార్ట్ పట్టుకోగానే అది దాని ఓనర్ కోసం వెయిట్ చేస్తుందని చెప్తాను. దాని ఓనర్ గాడు దానికి ఆ లాకెట్ ఇచ్చి బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అయితే ఇంకా అది దాని ఓనర్ వస్తాడని చెప్పేసి అది అక్కడి నుంచి అక్కడే ఉంటుంది. ఇంకా హీరోగా చెప్తుంది, నువ్వేం చేయాలంటే దాని ఓనర్ లాగా దాని హార్ట్ పట్టుకో, అది దాని ఓనర్ అనుకొని నేను వదిలేస్తుంది అని చెప్పి హీరో కూడా భయపడుకుంటూనే దాన్ని అట్లే పట్టుకుంటాడు. పట్టుకోగానే కుక్క అబ్బా నా ఓనర్ వచ్చారా అయ్యా అని అది అట్లే ఆత్మలో కలిసిపోతుంది. అంటే దానికి విముక్తి దొరికింది అనమాట. విముక్తి దొరికి ఆ లాకెట్ వీడికి ఇచ్చేస్తుంది. ఆ లాకెట్ వెళ్తారు. నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ మొత్తం కొండ మీద ఉంటారు. అక్కడ నుంచి కిందికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే హీరోయిన్ నన్ను పట్టుకో అని చెప్పేసి జడ క్లిప్ తీసి గాల్లో ఎగురుకుంటూ కిందికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక మార్కెట్ ప్లేస్ ఉంటుంది అనమాట. అది మొత్తం ఒక సొంత మార్కెట్ లాగా ఉంటుంది. ఆ మార్కెట్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. హీరోయిన్ చెప్తుంది, అరే నీ దగ్గర దేవుడి స్మెల్ వస్తుంది అని చెప్పేసి గట్టిగా ఇట్లా ముక్కు చీది అది ఇది నీకు పట్టుకొని అమ్మ ఇప్పుడు నీకు నార్మల్ స్మెల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ చూస్తే ఆ మార్కెట్లో మొత్తం కళ్ళు, పేగులు, బ్రెయిన్ ఇది మొత్తం అమ్ముతుంటారు. ఇది చూసి హీరోగాడు షాక్ అయిపోయి వేరే సైడ్ వెళ్తాడు. అయితే వెనకాల ఉన్న వేరే వాడిని పట్టుకుంటారు. హీరోయిన్ వచ్చేసి చూడు నువ్వు వేరే దగ్గరికి వెళ్తే నేను పట్టుకుంటారు, మొత్తం ప్లాన్ చెప్తారు. ఇంకా వీళ్ళు ఆ స్మెల్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ గాడు వాసన చూసి లొకేషన్ చెప్తాడు అన్నమాట. అలా హీరోయిన్ కొంచెం డబ్బు ఇచ్చి చెప్పమంటే వాడు నాకు డబ్బుతో పాటు ఇంకోటి కూడా కావాలని చెప్పేసి హీరోయిన్ జడది క్లిప్ తీసుకుంటాడు. హీరోయిన్ కూడా మేము హీరో గారి కోసం ఏదో చేయాలని ఆ క్లిప్ ఇచ్చేస్తుంది. మనోడు స్మెల్ చూసి అరే ఈ స్మెల్ ఇందాకే మన హోటల్ దగ్గర చూసానే అని అంటారు. అలా వీళ్ళిద్దరూ హోటల్కి వెళ్ళిపోతారు. హోటల్లో ఒక అమ్మాయి మెడలో ఈ లాకెట్ ఉంటుంది. ఆ అమ్మాయి ఐటమ్ గర్ల్ లాగా ఉంటుంది అనమాట. అలా అందరూ చూసి హీరో గారు కూడా చూసి ఆ లాకెట్ చూసి ఓహో అనుకుంటారు. అయితే ఆ అమ్మాయి నేను మీ దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేస్తాను, వాడే నాతో గడుపుతాడు అని చెప్పేసి ఆఫర్ ఇస్తుంది. ఇంకా తెలిసిందే ఆబ్వియస్గా ఎంతమంది ఉన్నా సరే హీరోనే వెతకాలి. హీరోనే పిలుస్తుంది ఆమె కూడా. హీరోనే పిలిస్తే హీరో కొంచెం మొహమాటంగానే వెళ్తాడు. వెళ్ళి ఆమె వచ్చి రారా అందగడరా అని చెప్పేసి ఆమె పిలుస్తుంది. కానీ నాతో స్నానం చేయి అని చెప్పి పిలుస్తుంది. కానీ మనోడు వెళ్ళడు. ఇంకా హీరోయిన్ అడవి చూసి నువ్వు రా అని పిలుస్తుంది. మనోడు ఓకే మన హీరో ఇంకా మన కాలు అడ్డం పెట్టి కిందకి అంతగా చూసి సడన్గా లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. రే ఏం చేస్తున్నారా మీరు అని. ఇంకా ఇది చూసి కోపం వచ్చి ఆమె ఈ హీరోగా నిధులు చూసి ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఆమె కూడా ఒక దయ్యం. చెప్పానుగా అందరూ దయ్యాలు. వచ్చి స్పైడర్ మ్యాన్ లాగా మారిపోతుంది. స్పైడర్ మ్యాన్ లాగా మారి ఆ వెబ్స్ వదిలి హీరోగాన్ని లోపలికి లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ మన హీరోయిన్ చాలా కష్టపడి మనం లాగుతుంది. లాగి హీరోగాడు దాన్ని అంతం చేద్దామని ట్రై చేస్తుంటాడు. కానీ పవర్స్ పనిచేయవు కదా. బట్ హీరోయిన్ కళ్ళతో చూసి ఇట్లా ఏదో ఫ్లాష్ బ్యాక్స్ మెమరీస్ అయ్యి ఆ దయ్యం చనిపోతుంది. పెద్ద బ్లాస్ట్ లాగా అవుతుంది. షాక్ అవుతారు, ఏంది ఎలా జరిగింది అని. కాబట్టి ఇంక అప్పట్లో సైనికులు వచ్చేసరికి అందరూ జంప్ అయిపోతారు. వీళ్ళు పైకి వెళ్ళిపోతారు, మొత్తం టెర్రస్ మీదకి వెళ్ళిపోతారు. సైనికులు వచ్చి చూసేసరికి డోర్ కొట్టి చూసేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక ఒక లిప్ లాక్, ఈ డైరెక్టర్ గారు ఎవరో తెలుగు సినిమాలు బాగా చూసినట్టున్నాడు. లిప్ లాక్ వేసుకుంటారు. ఇంకా చేసుకోగానే సైనికులు ఆహా సూపర్, సరే అమ్మ చేసుకోండి సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు హీరోయిన్ నీ దగ్గర దేవుడి స్మెల్ వస్తుంది, కిస్ చేస్తే దేవుడి స్మెల్ రాదు, అందుకే నేను చేసినా ఏమనుకోకు అంటే హీరోగాడు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా అట్లా ముక్క దొరుకుతుంది అనమాట. అలా కాసేపటికే హీరోయిన్ తప్పి పడిపోతుంది. ఇంకా ఆమె కళలో పెద్ద దెయ్యం పిలుస్తున్నట్టు కలగంటుంది. ఇంకా హీరోగాడు ఆమె లేపి చూపిస్తే చెప్తాడు, నువ్వు 3 days నుంచి కోమాలోనే ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఈరోజు ఏ డేట్ అంటే 3 days అంటే ఈరోజు ఇది అంటే చెప్తాడు. అమ్మో ఈరోజు మన పండుగ ఉంది బయటికి వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళాలి సూప్ తాగి జాతరలోకి వెళ్తారు అనమాట. అక్కడ కాసేపు అటు ఇటు తిరిగి హీరోగాడు కూడా హీరోయిన్ లవ్ చేస్తుంటాడు. కానీ సైలెంట్గా ఉంటాడు. హీరోయిన్ ఒక క్లిప్ని చూసి ఇష్టపడుతుంది. కానీ డబ్బులు లేక మరసంగా వెళ్తాడు. ఇంతలో వీళ్ళ అక్క వచ్చి లోపల లాగేస్తుంది. లాగి రేయ్ నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావురా, మీ డాడీ ఎందుకు పంపించావు, నువ్వేమో సొల్లేసుకుంటూ కూర్చున్నావు, ఆ అమ్మాయి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నువ్వేం చెప్తా తింటున్నావు, సో మిషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి జాగ్రత్తగా ఉండు, దయాలను ఎక్కువ నమ్మకం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇది చూసి హీరో గారు కొంచెం ఆలోచించి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. చెప్పి ఏమైంది అంత సైలెంట్గా ఉన్నావు అంటే మా డాడీ మాకు మిషన్ అప్ప చెప్పిండు, నేనేమో
ఏం చేయకుండా తిరుగుతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ బాధగా ఉంటాయి. కాసేపటికి వచ్చి ఇందాక హీరోయిన్ చూసి ఉంటుంది కదా, ఆ క్లిప్ ఇస్తాడు. క్లిప్ ఇచ్చి ఆహా అని చెప్పేసి అనుకుంటాడు. నా కోసం ఇంత ఇదే నాకు ఇంకా విలువైనది అని చెప్పేసి అనుకుంటుంటే, అరే నీ కత్తి ఏది అంటుంది. కత్తి అమ్మేసే ఇది తెచ్చింది అని చెప్తాడు. ఇంకా హీరోయిన్ కూడా కాసేపు ఆగని చెప్పేసి ఈమె జుట్టు అమ్మేసి మళ్ళీ కత్తి తెస్తుంది. నువ్వు యుద్ధానికి పోతున్నావు, మంచి కత్తి లేకుండా ఎట్లా చేస్తావు అని చెప్పేసి కత్తి ఇస్తుంది. ఇంకా అప్పుడు హీరో గడు, అరే నీకు జుట్టు పెట్టుకుని కదా లాకెట్ ఇచ్చేది, క్లిప్ ఇచ్చింది, మరి క్లిప్పే పెట్టుకుంటావురా అంటే, క్లిప్ జుట్టుకే పెట్టుకోవడం లేదు కదా, ఇది నాకు బాగా విలువైన ఏమవుతే నా మెడకేసుకుంటా అని చెప్పేసి మెడకేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాను. హీరోయిన్ కళ్ళలో వచ్చే ప్లేస్ ఇదే అయి ఉంటుంది. హీరో గాడు నేను ఒక్కనే వెళ్తానంటే, లేదు నేను వస్తానని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే ఒక ఋషిలాగా ఒకడు ఉంటాడు అనమాట. హీరోగాడు వెతుకుతున్న ముక్క అక్కడే ఉంటుంది. అది చూసి మన హీరోగాడు అది చూసి ఆ ముక్క నాకు కావాలి అంటే, ముక్క కావాలా, నీ కోరికలు నిజాయితీ ఉంటే అది నీకు వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు హీరోయిన్ మా వాడు ఏం కోరుకుంటే నాకు అదే కావాలని చెప్పేసి మనసులో అనుకొని అది ముట్టుకుంటుంది. అది ముట్టుకున్న తర్వాత వాడు చెప్తాడనమాట, ఇది ఎట్లుంటుందంటే నీకు ఒకటి కావాలంటే నీకు ఒకటి వదులుకోవాలని చెప్పేసి, మీ ఇద్దరిలో ఒకడే బయటగలుగుతారు, ఇద్దరు బయటపడలేరు అని చెప్పేసి చెప్తారు. ఇంకా మొత్తం బిల్డింగ్ మొత్తం కూలిపోతుంటుంది అనమాట. వీళ్ళు పారిపోవడం ట్రై చేస్తారు కానీ ఉండదు. ఇంక అట్లా నీళ్ళల్లో మునిగిపోతుంటే ఒక దయ్యం వచ్చి హీరోయిన్ని పట్టుకుంటుంది. హీరోగా ట్రై చేస్తాడు కానీ హీరోయిన్ లాకెట్ ఇచ్చి పైకి వెళ్ళిపో అంటుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరు కూడా ఒడ్డుకు పడతారు. ఒడ్డుకు పడిన తర్వాత ఒక ఫ్లాష్ లాగా వచ్చి చెప్తూ ఉంటుంది, ఆమె ఎవరో కాదు, దయ్యాన్ని నేనే, దయ్యం రాజు నేనే, నా రాజుదే ఇది, ఈమె ఉంది బట్ ఈమెకు తెలియదు అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో షాక్ అవుతాడు అనమాట. మేము ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో ఆమెనే ఈమెనా అని చెప్పేసి షాక్లో ఉంటాడు. ఇంకా కత్తి చూపించి చెప్తాడనమాట, హే నీతో వచ్చిన పని అయిపోయింది, నిన్ను వాడుకున్నా, నేను నీతో వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపో, దూరం ఉండు అని చెప్పేసి చెప్తాడు. బట్ హీరోయిన్ నమ్మదు. అరే ఏంది ఇదంతా, నువ్వు నేను కలిసి తిరిగినాం, మన ఫ్రెండ్షిప్ ఇంతేనా అది ఇది అని చెప్పి చెప్తాను. కానీ లేదు అంత లేదు, నువ్వు దూరం ఉండవు అని చెప్తాను. అయితే నువ్వు నా కోసం లాకెట్ కూడా ఇచ్చావు, మర్చిపోయావా అంటే ఆ లాకెట్ని నరికేస్తాడు. ఇంకా చూసి హీరోయిన్ నేర్చుకుంటూ ఉంటుంది. మన హీరో వాడు కూడా బాధతో బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో వాడు వాళ్ళ లోకంలోకి వెళ్ళి ఆ అద్దరిని అలా డాడీకి ఇస్తాడు. ఆ గురువుగాడు, అబ్బా శబ్బాష్ బేట, చాలా మంచి పని చేసినావు, ఇంకోటి ఆ ఆత్మ ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకున్నావు అంటే, మన హీరో గాడు హీరోయిన్ అని తెలుసు కానీ నాకు తెలియదు అని చెప్తాడు. మా గురువుగాడు ఆహా తెలీదా అని చెప్పేసి ఫ్లాష్ వేస్తాడు అనమాట. ఫ్లాష్ వేస్తే ఇద్దరు కిస్ చేసుకుంది, అది మొత్తం కనిపిస్తుంది. ఒరే అరే ఎంత దొంగ నాటకాలు వేసావరా, తెలిసి కూడా తెలియదు అని చెప్తావా అని చెప్పేసి వాడిని జైలుకి పంపిస్తారు. ఇక్కడనే మన హీరోయిన్ ఫుల్ బాధలో ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ స్టార్టింగ్ స్టోరీ చెప్తాడు కదా ఒక ముసలోడు, ఆ ముసలోడు దగ్గరికి వచ్చి దేవుడి దయ్యం లవ్ స్టోరీ ఎండింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని చెప్పి చెప్తే చెప్తాడు. ఎలా వెళ్ళాలని అడిగితే చెప్తుంది. వాడు ఏం చెప్తాడంటే, ఈ నది దాటి వెళ్ళాలి, బట్ ఆ నది చాలా డేంజరు, మన దయ్యాలకి అది విషంలాగా ఉంటుంది, మొత్తం యాసిడ్ లాగా మనల్ని మొత్తం వేస్తుంది అని చెప్పి చెప్తాడు. మన హీరోయిన్ బాగా ఆలోచించి వాడే నాకు కావాలని చెప్పేసి నది దాటనీకి పోతుంది. పిల్లలు కూడా వచ్చి ఎసే ఏం చేస్తున్నావే, వాడి కోసం నది దాటుతావా, నల్ల కాలు పెడితే పీస్ పీస్ అయిపోతావు అని చెప్పి చెప్తారు. లేదు నాకైనా వాడే కావాలి అంటే ఈ పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పవర్స్ అన్నీ కూడా ఈమెకి ఇస్తారు. ఇంకా ఈమె ఒక షీల్డ్ లాగా ఏర్పడి మెల్లగా నడుచుకుంటూ పోతుంది. కానీ మధ్యలోకి వెళ్ళే వరకు ఆ పవర్స్ కూడా పోతాయి. ఇంకా మొత్తం చర్మం మొత్తం పోతూ ఉంటుంది. ఇంతలో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట, నీళ్ళలోకి వెళ్ళిపోద్ది. నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ అసురరాజు మళ్ళీ వచ్చి కళ్ళలోకి వచ్చి చెప్తాడనమాట, నిన్ను ఇది ఎక్కడికి తీసుకెళ్తా, బట్ నాకు నీ హెల్ప్ కావాలి, నాకు నీ బాడీ ఇస్తే నేను ఎక్కడికి తీసుకెళ్తా అంటే, నువ్వు ఏమన్నా చేసుకో, నన్ను మాత్రం నా హీరో దగ్గర చేర్చు అంటే సరే అని చెప్పి కట్ చేస్తారు. ఇక్కడేమో మనోడు కరెంట్ షాక్ పెడతారు అనమాట. మెరుపులతో షాక్ ఇస్తూ ఉంటారు. షాక్ ఇచ్చి చెప్పు ఎక్కడుంది 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 అంటే మనోడు చెప్పడు. ఇంకా అప్పుడే మన హీరోయిన్ వస్తుంది అనమాట, దయ్యంలాగా మారి వస్తుంది. ఇదిగో నువ్వు వెళ్ళి ఆమె చంపేసాయి అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఆమె జోయే కాదు, దయ్యము చంపేస్తుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఆమె చంపడానికి వెళ్తే మనోడు చంపడు. ఆమె కూడా వీడిని అటాక్ చేస్తుంది కానీ చా మన లోపల ఉన్న జోయ ఆ ఈవిల్ని కంట్రోల్ చేసి ఆమె చంపడానికి పోతుంది. అప్పుడు మన వీడు అంటాడు అనమాట, గురువుగాడు అంటాడు, ఆమెను చంపలేదు ఎందుకంటే వీళ్ళిద్దరు పాస్ట్లో లవర్స్, అందుకే ఇట్లా ఉంది, సో ఇదే రైట్ టైం చంపేసాయి అంటాడు. కానీ మనోడు చంపడు. ఇంకా చంపకుండా ఆమెను హక్ చేసుకుంటాడు అనమాట. హక్ చేసుకోగానే వీళ్ళిద్దరూ చెప్తారు,
ఇంక ఇది చూసి గురువుగాడు ఒరే అని చెప్పేసి కత్తిరిస్తాడు. కత్తిరిస్తే కత్తి ఇసురుతాడు. కత్తి వెళ్ళి హీరోగాడికి గుచ్చుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఫుల్ కోపం వచ్చి మొత్తం అందరినీ దయాలందరినీ పిలిపించి అటాక్ చేస్తుంది. ఇంకా అటాక్ చేస్తే అందరూ పీస్ పీస్ అయిపోతారు. ఇంకా ఇంకా నిన్ను ఏం చేయి, నిన్ను సావనీయను అని చెప్పి గురువుగారు ఇదే టైం అని చెప్పేసి అటాక్ చేసినా సరే షీల్డ్ లాగా వేసుకొని చాలా కష్టపడి హీరోని బతికిస్తుంది. హీరోయిన్ దయ్యం చచ్చిపోయి నార్మల్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా మన హీరోగాడు గురువుగాని 4 పీకి రే ఎల్లు ఇంకా నాతో పోతాం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మన పాత ప్లేస్లో బతుకుతూ ఉంటారు. మంచిగా రొమాంటిక్గా వాళ్ళు కావాల్సినంత చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మన హీరోయిన్ వచ్చి ఇంకా నా టైం అయిపోయింది నేను వెళ్తా అని అంటాడు. ఇంకా ఇప్పుడు షాక్ అవుతాడు అనమాట. ఏంటి ఇదంతా నా బ్రహ్మ, నా చచ్చిపోయినా అంటాడు. అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అంతే. మళ్ళీ లాస్ట్ ప్లేస్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసుకుంటూ కూర్చుంటారు. అదండి స్టోరీ. సో బాగుందండి సినిమా. స్టార్టింగ్ చూసి రే ఇదేంద్రా సీరియల్ పెట్టానే ఏంట్రా అని అనుకున్నా. బట్ చూడంగా మంచిగా అనిపించింది. తెలుగు సినిమా లాగానే అనిపించింది నాకు. సో మీరు కూడా ఒక ట్రై చేయండి. సో ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కింద నెక్స్ట్ ఏ సినిమా రాయాలో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.